భోగి పండుగ నాడు పిల్లలకు భోగి పళ్ళు పోయడం అనేది మన తెలుగువారు అనాదిగా అనుసరిస్తున్న ఓ చక్కటి సంక్రాంతి పండుగ సాంప్రదాయం. అయితే ఈ సాంప్రదాయాన్ని మన సినీతారులు సైతం ఆచరిస్తూ వారి పిల్లలపై భోగి పళ్ళు పోసి ఈ ఏడాది భోగి పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. దీంతో ఈ స్టార్స్ తమ పిల్లలపై భోగి పళ్ళు వేస్తూ తీయించుకున్న ఫోటోలు మరియు వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. వాటిలో ముందుగా మెగా వారి ఇంట భోగి సంబరాల గురించి చెప్పుకోవాలి. ఈ సంక్రాంతి పండుగన 'గేమ్ చేంజర్' సినిమాతో హిట్ అందుకున్న రామ్ చరణ్ తన ముద్దుల కూతురు క్లింకారపై భోగిపళ్ళు వేయించారు. క్లింకార తల్లి ఉపాసన ఆమెను ఒడిలో కూర్చోబెట్టుకుని క్రింద కూర్చోగా క్లింకార నెత్తి మీదుగా రేగుపళ్ళు, చెరుకు ముక్కలు, 100 నోట్లతో వర్షం కురిపించారు. అనంతరం ఇంటిల్లపాది భోగి మంటల ముందు కూర్చుని మెగా అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఇక రీసెంట్‌గానే పల్లవి వర్మ అనే రాజుల అమ్మాయిని కరోనా టైంలో లవ్ మ్యారేజ్ చేసుకుని ఓ బాబుకు తండ్రి అయిపోయిన హీరో నిఖిల్ సిద్ధార్థ్ కూడా తన కొడుకు యొక్క ఫస్ట్ భోగి పండుగను ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశాడు. అచ్చం రామ్ చరణ్ కూతురికి జరిగినట్టే తన కొడుక్కి కూడా ఈ హీరో భోగిపళ్ళు పోయించడం జరిగింది. రేగుపళ్ళు, పువ్వులు, రేఖలతో పాటు చిల్లర కాసులు కూడా తన బిడ్డ మీద పోసి ఈ తండ్రి తెగ మురిసిపోయాడు. అనంతరం తన కొడుకుతో కలిసి ఇంటి టెర్రస్ మీద గాలిపటాలు ఎగరవేసి తన అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలా కేవలం స్టార్ హీరోలు మాత్రమే కాదు, స్టార్ హీరోయిన్స్ కూడా తమ పిల్లలకు భోగిపళ్ళు పోయించారు. అత్తారింటికి దారి చిత్రంతో తెలుగునాట గుర్తింపు తెచ్చుకున్న కన్నడ హీరోయిన్ ప్రణీత కూడా తన కూతురిపై రేగుపళ్ళు మరియు చిల్లర కాసులు పోసి ఆమెకు తెలుగువారి సాంప్రదాయం పట్ల ఉన్న గౌరవాన్ని తెలియజెప్పింది. దీంతో ఈ స్టార్ నటీనటులకు సంబంధించిన భోగి సంబరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్‌ను లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.